Welcome to Dheeraj Nursery Videos. Thank you for watching. Please subscribe. ఇప్పుడు గా గుణింతం కోసం తెలుసుకుందాం. గా గుణింతాన్ని ఎలా చదవాలి, అది ఏ విధంగా వచ్చింది అనేది. ఘ ఇక్ ప్లస్ ఆ ఘ అవుతుంది. గాక దీర్ఘమిస్తే గా ఇగ్ ప్లస్ ఆ గా అవుతుంది. గాకి గుడి పెడితే గి ఇగ్ ప్లస్ ఈ గి అవుతుంది. గీ గాకు గుడి పెట్టి దీర్ఘమిస్తే గీ ఇగ్ ప్లస్ ఈ గాకు కొమ్ము పెడితే గు ఇగ్ ప్లస్ ఉ గు అవుతుంది. గు అని చదువుతాము. గాకు కొమ్ము పెట్టి దీర్ఘమిస్తే గు ఇగ్ ప్లస్ ఊ గు అవుతుంది. గాకి వృత్తం ఇస్తే గ్రు ఇగ్ ప్లస్ రు గ్రు అవుతుంది. గాక వృత్తం ఇచ్చి దీర్ఘాన్ని ఇస్తే గ్రూ ఇగ్ ప్లస్ రు గ్రూ అవుతుంది. గాక ఎత్తం ఇస్తే గే ఇగ్ ప్లస్ ఏ గే అవుతుంది. గే గాక ఎత్తం ఇచ్చి దీర్ఘమిస్తే గే ఇగ్ ప్లస్ ఏ గే. గాక ఎత్తం ఇచ్చి కింద ఐత్వాన్ని ఇస్తే గై ఇగ్ ప్లస్ ఐ గై. గాకు ఒత్తాన్ని ఇస్తే గో ఇగ్ ప్లస్ ఓ గో. గాకు ఒత్వాన్ని ఇచ్చి దీర్ఘాన్ని ఇస్తే గో ఇగ్ ప్లస్ ఓ గో అవుతుంది. గౌ గాక ఔత్వాన్ని ఇస్తే గౌ ఇగ్ ప్లస్ ఔ గౌ అవుతుంది. గా పక్కన సున్నా పెడితే గమ్ ఇగ్ ప్లస్ అమ్ గమ్ అవుతుంది. గా పక్కన 2 సున్నాలు పెడితే గహ ఇగ్ ప్లస్ అహ గహ అవుతుంది. ఈ విధంగా గా గుణింతం చదవాలి.